కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్లో జరిగిన ఘోర ప్రమాదంలో 5గురు చనిపోయారు. అతివేగంగా వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టి దానిపై పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. సొంతూరులో జాతర ఉండడంతో అందరూ బెంగళూరు నుంచి బయలుదేరారు. ప్రమాదం జరగకపోతే మరికొన్ని గంటల్లో అంతా సొంతూరుకి చేరుకునే వాళ్లే. కానీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి అందరూ బలైపోయారు. కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుత ఏదైతే కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి కడప జాతీయ రహదారిపైన గువ్వల చెరువులోనే రెండవ ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు కడప నుంచి ఒక బండల లారీ, ఏదైతే బండల లోడ్ తో వస్తున్న లారీ ఇటు దిగువకు వస్తుండగా ఇటు ఇక్కడ ఏదైతే బెంగళూరు నుంచి బద్వేల్ కు వెళ్తున్న ఒక లారీ ఇటు ఘాట్ రోడ్ లో ప్రయాణం చేస్తున్న సందర్భంలో మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు లారీ సమీపంలోకి వెళ్ళినప్పుడు లారీ ఒరిగిపోవడంతో ఒక్కసారిగా బండల లోడ్ తో ఉన్న లారీ మొత్తం కారు మీద పడిపోవడంతో కారులో ఉన్న వారంతా మరణించారు. ఏదైతే బద్వేల్ మండలం చింతపుత్తేపల్లికి చెందిన వారుగా గుర్తించారు. జాతర వాళ్ళకి స్వగ్రామంలో జాతర జరుగుతుండడంతో బసినేని శ్రీకాంత్ రెడ్డి, ఆయన భార్య శిరీష, వారితో పాటు వారి సమీప బంధువులు కోడూరు మండలం మేకవారిపల్లికి చెందిన స్వర్ణ, కోడూరు మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన శక్తి, వీరితో పాటు వీరిద్దరి పిల్లలు హర్షిని, రిషి, వీరంతా ఘటనలో మరణించారు. మొత్తం 6గురు ఘటన ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే లారీని పైకి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి, లారీ కింద ఉన్న మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు కానీ ఫైర్ సిబ్బంది చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 క్రేన్లు అక్కడికి తెప్పించి లారీ కింద పడిపోయిన లారీని పైకి లేపి ఏదైతే మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తము రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద ఈ ఘటన ఏదైతే చింతపుత్తయ్య గారిపల్లి గ్రామంలో విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. మరికొంత సేపట్లో స్వగ్రామం చేరుకుని రేపు జరగబోయే గ్రామ జాతరలో పాల్గొనున్న శ్రీకాంత్ రెడ్డి కుటుంబం మొత్తం ఈ విధంగా ఘటనలో మరణించడము, వారితో పాటు వారి సమీప బంధువులు మరదలు కూడా మరణించడంతో వారు ఈ 2 గ్రామాల్లో విషాదం నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మొత్తం మీద లారీ వద్దకు ఏదైతే కారు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మలుపు వద్ద టర్నింగ్ లో లారీ ఒక్కసారిగా వైపుకు ఒరిగి కారు మీద పడడంతో ప్రమాదం చోటు చేసుకుందని ఏదైతే అక్కడున్న సాక్షులు అంటున్నారు. దీనికి సంబంధించి ఓవర్లోడ్ ఎక్కువగా ఇస్తున్నారా, లారీ ఏదైనా చాకప్స్ కు సంబంధించి బలహీనంగా ఉండడంతో ఈ విధంగా ఒరిగిపోయిందా, పూర్తి ఏదైతే కంట్రోల్లో లేని లారీలో ఎక్కువ లోడ్ తో వస్తుండడం వల్లనే ఈ ప్రమాదం, అధిక టన్నేజ్ వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి సంబంధించి లారీ యజమానితో పాటు అటు ఏదైతే లారీ డ్రైవర్ పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుత దామోదర్, అయితే ఈ ఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? దామోదర్, ఈ ఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఏదైతే మలుపు వద్ద లారీ ఒక్కసారిగా ఒరిగిపోయి దాటడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం వల్లనే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఒక్కసారిగా లారీ ఒరిగిపోవడం అనేది ఈ ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు. ఓ వైపుగా లోడ్ వేయడంతో పాటు ఏదైతే చాకప్స్ సంబంధించి కట్టలు బలంగా ఉండడము, ఓ వైపుగా లారీ ఉన్నట్టుండి ఒరిగిపోవడంతో ప్రమాదం చోటు చేసుకోవడంతో కారు మీద పడింది. ఇటు బెంగళూరు నుంచి వస్తున్న లారీ ఏదైతే కారు రాయచోటి మీదుగా అటు వెళ్లాల్సి ఉంది. అటువైపు ఏదైతే కడప వైపు నుంచి బండలు వేసుకొని ఇటు రాయచోటి వైపు వస్తున్న లారీ ఇటు ఎదురుగా ఉన్న సమయంలో మలుపు వద్ద ఒక ఘాట్ రోడ్ కావడంతో తీవ్రమైన ఉంది. ఇలాంటి సమయంలో కూడా లారీ అతివేగంగా వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం దామోదర్, థ్యాంక్ యూ.